యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ వాళ్ళు మినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి అందులో 500 ఏఐ బాట్స్ ని ఇన్స్టాల్ చేశారు. అయితే ఇవన్నీ చాట్ జీపీటీ 4 మినీ మోడల్ యూస్ చేసి క్రియేట్ చేశారు ఈ బాట్స్ అన్నిటిని. అండ్ ప్రతి బాట్ కి ఒక పర్సన్ ఇచ్చారు బేస్డ్ ఆన్ రియల్ వరల్డ్ డెమోగ్రాఫిక్ డేటా, అదే విధంగా పొలిటికల్ డేటా ఆఫ్ అమెరికన్ నేషనల్ ఎలక్షన్ స్టూడెంట్ డేటా. వీళ్ళకి ప్రతి బాట్ కి ఒక పర్సన్ ఇచ్చారు. ఇవ్వగానే ఈ బాట్స్ అన్ని హ్యూమన్ లైక్ బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేసిందంట. అంటే ఏంటంటే ఈ బాట్స్ అన్నిటిని ఎటువంటి పోస్ట్స్ లైక్ చేస్తున్నాయి అంటే పొలిటికల్లీ మోటివేటెడ్, సేమ్ పార్టీలో ఉన్న, సేమ్ బిహేవియర్ తో ఉన్న, అంటే ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ పర్సన్ పోస్ట్స్ ని, ఎమోషనల్ గా ఉన్న పోస్ట్స్ ని, కరెక్ట్ కాదు ఎమోషనల్ గా ఉన్న పోస్ట్స్ ని, వీటన్నిటిని లైక్ చేస్తున్నాయి, వీటన్నిటిని షేర్ ఎక్కువ చేస్తున్నాయి. అండ్ ఉన్న డేటా మొత్తంలో 10% ఆఫ్ యూజర్స్ కి ఎక్కువ ఫాలోవర్స్. అండ్ వీళ్ళు వాళ్ళ పార్టీ ఏదైనా పార్టీకి అలైన్ అయి ఉంటేనే వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటున్నారు. అండ్ కంటెంట్ కూడా పార్టీ రిలేటెడ్ కానీ, మొబిలైజ్ అయ్యే కంటెంట్ కానీ, ఎమోషన్ గా ఉండే కంటెంట్ కి ఎక్కువ వ్యూస్, లైక్స్, షేర్స్ వస్తున్నాయి. కరెక్ట్ డేటా పెట్టిన వాటికి, లెజిటిమేట్ డేటా పెట్టిన వాళ్ళకి మోర్ వ్యూవర్షిప్ కానీ ఎక్కువ విజిబిలిటీ రావటం లేదు అని చెప్తున్నారు. దిస్ షోస్ దట్ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంది. సో దట్ పీపుల్ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. మీరు లైక్ చేసేవి, మీరు చూసేవి, మీరు చదివేవి అన్ని సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ పార్టీ ఉండొచ్చు అని చెప్పి, అది కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. యూ నీడ్ టు వ్యాలిడేట్. బాట్ కి హ్యూమన్ బిహేవియర్ ఇస్తే బాట్ ఎలా చేస్తుందంటే ఆల్రెడీ ఆ బిహేవియర్ హ్యూమన్ దగ్గర నుంచే వాళ్ళు ఇచ్చారు కాబట్టి హ్యూమన్స్ ఆర్ ఆల్రెడీ బిహేవింగ్ ఇన్ దట్ వే. అండ్ ఇంకా తెలివి ఉంటుంది కాబట్టి హ్యూమన్స్ కి వాళ్ళు దాన్ని డబుల్ చేసి, త్రిబుల్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాన్షియస్. ఒకే పార్టీకి డంబ్ గా మొబిలైజ్ అయిపోకూడదు. వీ నీడ్ టు యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ టు వ్యాలిడేట్ అండ్ వెరిఫై ద న్యూస్ అండ్ ఎలెక్ట్ అకార్డింగ్లీ.